మార్నింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్లో పాజిటివ్గా ఓపెన్ అయింది. మార్కెట్ ఇవాళ స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యి 11,800 స్థాయి వరకు వెళ్ళింది. మార్కెట్లో మనం అనుకున్నాము 11,800లో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు. మొన్నటి వరకు చూస్తే కనుక మార్కెట్ 11,800 దగ్గర సపోర్ట్ ఉండేది 12,000 స్థాయిలో ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే 11,800 బ్రేక్ అయిందో మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ రికవరీ అనేది మనం చూస్తున్నాము. జనరల్గా ఒక మేజర్ బ్రేక్అవుట్ లెవెల్స్కి మార్కెట్ ఒకసారి రీటెస్ట్ చేస్తుంది ఆ లెవెల్స్ దాటిన తర్వాత. ఇవాళ మార్కెట్ చూస్తే కనుక 11,800 లెవెల్స్కి ఒకసారి రీటెస్ట్ చేసి రికవరీ వచ్చినప్పటికీ 11,800 స్థాయి దగ్గర నిలదొక్కోలేకపోయింది. ఇది షార్ట్ టర్మ్ కీలకమైన లెవెల్స్. ఈ లెవెల్స్లో ఫెయిల్ అవడంతో మార్కెట్లో ఇమీడియట్ అప్ ట్రెండ్కి ఛాన్సెస్ బాగా తక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది. మార్కెట్ చివరికి మనకి డే లో దగ్గర కాకపోయినా ఇంచుమించు హై నుంచి ఒక 110 పాయింట్ల వరకు రియాక్ట్ అయ్యి ఆల్మోస్ట్ లోయర్ సైడ్ క్లోజ్ అయింది. కాబట్టి ఆల్మోస్ట్ నిన్నటి లెవెల్లోనే క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్లో ఒక వీక్నెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక జస్ట్ ఒక 10-15 పాయింట్లు స్వల్ప లాభాలతోటి క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఇవాళ 30,700 స్థాయి వరకు వెళ్ళి కొంచెం రియాక్షన్ రావడం మనం చూస్తున్నాము. 30,500 స్థాయిని నిలదొక్కలేకపోయింది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఇవాళ బాగా వీక్గా క్లోజ్ అయింది. కానీ ఇవాళ స్టాక్స్ చూస్తే కనుక చాలా వరకు రియాక్ట్ అయినాయి. చాలా స్టాక్స్ భారీగా పతనమైనాయి. ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే కనుక ఇవాళ 0.6% వరకు కరెక్ట్ అయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ చూస్తే కనుక 0.9% రియాక్ట్ అయింది, అంటే ఇంచుమించు 1% వరకు పడింది. స్మాల్ క్యాప్ చూస్తే కనుక 1.8, అంటే ఇంచుమించు 2% వరకు పడింది. సో అలాగే మనకి ఇవాళ ఆటోమొబైల్ స్టాక్స్ చూస్తే కనుక 1% పైగా రియాక్ట్ అయింది. ఫార్మా ఇవాళ అన్నిటికన్నా బాగా క్షీణించింది, 1.6% రియాక్ట్ అయింది. సో పిఎస్యూ బ్యాంక్స్ కూడా ఇంచుమించు 1% వరకు కరెక్షన్ గురైంది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్లో చూస్తే కనుక ఎన్బిఎఫ్సిస్లో మటుకు ఒక స్వల్ప రికవరీ మనం చూస్తున్నాము. సో మిగతా స్టాక్స్ మిగతా సెక్టర్స్ అన్నీ కూడా చూస్తే కనుక బాగా వీక్గా క్లోజ్ అయినాయి. సో నిన్న వచ్చిన రికవరీ ఇవాళ వచ్చిన ఒక రికవరీ కూడా ఒక టెక్నికల్గా ఒక మైనర్ రికవరీ అనుకోవచ్చు. టెక్నికల్గా పెద్ద మేజర్ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపించలేదు. మార్కెట్ గత కొన్ని రోజులుగా మనకి హై నుంచి పడుతూ వచ్చింది కాబట్టి మార్కెట్లో ఒక సడన్గా ఒక ట్రేడింగ్ బౌన్స్ కనిపించింది. ఆ ట్రేడింగ్ బౌన్స్లో చూస్తే కనుక పెద్ద ఇండికేషన్స్ కనిపించట్లేదు. సో కాబట్టి మార్కెట్ మళ్ళీ ఈ షార్ట్ టర్మ్ కరెక్షన్ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. 11,650 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి ఆ లెవెల్ నుంచి ఒక చిన్న రికవరీ కనిపిస్తుంది తప్ప కానీ ఈ లెవెల్లో మరింత కన్సాలిడేషన్ వస్తే తప్ప కానీ పాజిటివ్ ట్రెండ్కి అంత ఆస్కారం లేదు. ఇవాళ ఒకసారి మార్కెట్ చూస్తే కనుక అడ్వాన్సెస్ 21 అయింది, డిక్లైన్స్ చూస్తే కనుక 29 కనిపిస్తుంది. ఇవాళ ఒకసారి మన టాప్ స్టాక్స్ ఒకసారి చూద్దాం ఎన్ఎస్సిలో, ఆ తర్వాత మనకి ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాం. ఒకసారి ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక టాటా స్టీల్. మెటల్స్లో ఒక స్వల్ప రికవరీ చూస్తున్నాము ఈ మధ్యకాలంలో. అందులో ఇవాళ టాటా స్టీల్ చూస్తే కనుక ఇంచుమించు 5.5% పైగా పెరిగింది ఇవాళ టాటా స్టీల్. టాటా స్టీల్ చూస్తే కనుక ఇవాళ బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. టాటా స్టీల్ ఈ మధ్య చూస్తే కనుక 470-460 రూపాయల దగ్గర స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జరుగుతుంది. మన ఫిబ్రవరిలో చూస్తే కనుక 450-460 లెవెల్స్లో ఒక 2-3 వారాల పాటు బాగా కన్సాలిడేషన్ అయింది. మొన్న మే మొదటి వారం 2 వారం చూస్తే కనుక 460-470 దగ్గర సపోర్ట్ కనిపించింది. ఈ వారం చూస్తే కనుక మూడోసారి 470 రూపాయల దగ్గర నుంచి స్ట్రాంగ్ రికవరీ వస్తుంది. అంటే ఒక స్ట్రాంగ్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ బేస్ అనేది 470 రూపాయల దగ్గర కనిపిస్తుంది. ఒకవేళ ఈ జస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కనుక మళ్ళీ ఒక చిన్న 480 లెవెల్స్కి వచ్చి అక్కడ కనుక కొంచెం నిలబడితే కనుక టాటా స్టీల్ని 480 దగ్గర బై పొజిషన్ తీసుకొని 470 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఇది షార్ట్ టర్మ్ స్ట్రాటజీ టాటా స్టీల్కి. 460-470 డిప్లో ఒక షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన జాబితాలో చూస్తే కనుక 5% వరకు పెరిగింది ఇవాళ జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో మనకి ఈ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. జీ ఎంటర్టైన్మెంట్ చూస్తే కనుక బాగా వాలటైల్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాము. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్కి మనకి ఇంచుమించు 330 రూపాయల దగ్గర గట్టి మద్దతు ఉన్నట్టు మనం ఇదే ప్రోగ్రాంలో చాలాసార్లు అనుకున్నాం. మొన్న జనవరిలో చూస్తే కనుక 330 రూపాయల దగ్గర 310 రూపాయల దగ్గర స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది. అలాగే మన ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో కూడా 310-320 రూపాయల దగ్గర స్ట్రాంగ్ బేస్ ఏర్పడింది. సో 330 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతుంది. ఒకవేళ కనుక నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుక ఇప్పుడు 350 నుంచి 330 లెవెల్స్కి వస్తే కనుక అక్కడ కొంచెం నిలబడిన తర్వాత స్థిరపడిన తర్వాత షార్ట్ టర్మ్లో
Z100 350 లెవెల్స్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక బ్యాంక్స్ అన్నిట్లోనూ చాలా స్ట్రాంగ్గా ఉన్న బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్. కోటక్ మహీంద్రా బ్యాంక్ చూస్తే కనుక ఇవాళ 2% పైగా రికవర్ అయింది, పెరిగింది. ఈ మధ్య మనం అనుకున్నాము కోటక్ మహీంద్రా బ్యాంక్ 1500 దగ్గర బాగా కన్సాలిడేషన్ అవుతూ వస్తుంది. లాస్ట్ 6 monthsగా చార్ట్ మూమెంట్ చూస్తే కనుక ఇంచుమించు ₹1000 దగ్గర నుంచి 1500 వరకు పెరిగింది. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక మార్కెట్ రియాక్షన్లో కోటక్ బ్యాంక్లో అంత వీక్నెస్ కనిపించలేదు. ఒక స్వల్ప నార్మల్ టెక్నికల్ రియాక్షన్ తోటే తన కరెక్షన్ని ముగించుకుంది కోటక్ మహీంద్రా బ్యాంక్. సో మనం చెప్పుకుంటున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కోటక్ మహీంద్రా ఒకటి స్ట్రాంగ్గా ఉందని, అలాగే నెక్స్ట్ బ్యాంక్ చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి పాజిటివ్గా ఉందని. సో ఈ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కనుక మార్కెట్లో కరెక్షన్ ముగిసే సమయానికి కోటక్ మహీంద్రా 1500 లెవెల్స్ దగ్గర కనుక నిలబడితే బై చేయొచ్చు. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 410 లెవెల్స్లో కనుక నిలబడితే కనుక 420 లెవెల్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ని కూడా బై పొజిషన్ని షార్ట్ టర్మ్లో కన్సిడర్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక వాళ్ళ ఎన్టీపీసీ వాళ్ళ ఇంచుమించు 2% వరకు పెరిగింది. ఎన్టీపీసీ పవర్ కంపెనీస్లో అక్కడక్కడ ఒక స్వల్ప రికవరీ అనేది రావడం మనం చూస్తున్నాము. పవర్ గ్రిడ్ కానీ, పవర్ ఫినాన్స్ కానీ ఎన్టీపీసీలో కొంచెం స్థిరమైన ట్రెండ్ మనం చూస్తున్నాము. ఈ మధ్య పవర్ సంబంధించిన స్టాక్స్ సెగ్మెంట్కి కొంచెం పాజిటివ్గా రావడంతో పెరగడం మనం చూస్తున్నాం. బట్ అయినప్పటికీ ఒక స్వల్ప రికవరీ తప్ప కానీ జనరల్గా పవర్ స్టాక్స్లో అంత స్ట్రాంగ్ మొమెంటం కనిపించట్లేదు. ఈ స్టాక్ ఎన్టీపీసీ చూస్తే కనుక ₹110 నుంచి మొన్న ఫిబ్రవరిలో ₹140 వరకు పెరిగింది. మొన్న అక్టోబర్లో ₹140 దగ్గర మేజర్ టాప్ ఏర్పడింది. ఏప్రిల్లో ₹140 దగ్గర మేజర్ టాప్ ఏర్పడింది. అలాగే ప్రస్తుతానికి 140 లెవెల్స్ చేరువలో ఉంది. సో రెసిస్టెన్స్ దగ్గర ఉంది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే టెక్నికల్ థియరీ ప్రకారము రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడైన తర్వాత అక్కడి నుంచి కరెక్షన్ వస్తుందని ఒక థియరీ. కొన్నిసార్లు మనం రెసిస్టెన్స్ దగ్గర ఒక కరెక్షన్ కూడా పూర్తి చేసుకొని రెసిస్టెన్స్ కూడా 140 లెవెల్స్ కనుక అధిగమిస్తే అప్పుడు ఫ్రెష్ బయింగ్ అని కన్సిడర్ చేయొచ్చు. యాజ్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ టార్గెట్ పూర్తయినట్టు కనిపిస్తోంది. 140 లెవెల్స్ దాటలేకపోతుంది. ట్రెడిషనల్గా పవర్ స్టాక్స్ కొంచెం స్లో మొమెంటం ఉన్న స్టాక్స్ కాబట్టి 140 లెవెల్స్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అక్కడ నా ఉద్దేశం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు ఎన్టీపీసీ లాంటి స్టాక్స్లో. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక అనదర్ ఫండమెంటల్గా టెక్నికల్గా స్ట్రాంగ్ కంపెనీ టైటాన్ చూస్తే కనుక ఇవాళ 1.5% వరకు పెరిగింది టైటాన్ కంపెనీ. ఈ మధ్య మొన్న అక్టోబర్లో ర్యాలీ బిగిన్ అయినప్పుడు టైటాన్ ఇంచుమించు ₹750-770 నుంచి తన అప్ ట్రెండ్ కంటిన్యూ చేసుకుంటూ ఇంచుమించు 1300 దగ్గర వరకు వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 70-80% వరకు పెరిగింది టైటాన్. ప్రస్తుతానికి 1300 దగ్గర కన్సాలిడేషన్ అవుతోంది. లాస్ట్ 1 వీక్గానే ఒక స్వల్ప రియాక్షన్ చూస్తున్నాము. ఓవర్ బాట్ పొజిషన్లో ఇంకా కనిపిస్తోంది టైటాన్, బట్ ఓవరాల్గా చూస్తే కనుక స్ట్రాంగ్గా ఉంది టైటాన్. సో అప్ ట్రెండ్లో టైటాన్ చూస్తే కనుక స్ట్రెంగ్త్ కనిపిస్తోంది కాబట్టి ఈ స్టాక్ బహుశా నెక్స్ట్ ర్యాలీలో కొంచెం పార్టిసిపేట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే స్టాక్ ప్రైస్ చూస్తే కనుక కొంచెం ఫండమెంటల్గా ఎక్స్పెన్సివ్ ఉన్నట్టు కనిపిస్తుంది. డెట్ ఫ్రీ కంపెనీ, మంచి డివిడెంట్ ఇస్తున్న ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్న ఒక పెద్ద కంపెనీ టైటాన్. సో టైటాన్ అన్ని విధాలుగా పాజిటివ్ ఉంది. ఈ మధ్య రిజల్ట్స్ కూడా చూస్తే కనుక అఫ్కోర్స్ రిజల్ట్స్ కూడా మనకి స్ట్రాంగ్గానే ఉన్న కంపెనీ. క్వార్టర్ రిజల్ట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఈక్విటీ మరీ ఎక్కువ లేదు, కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ బట్ ఓకే రీజనబుల్ ఈక్విటీ కూడా ఉంది. డెట్ కూడా పెద్ద లేదు. సో ఓవరాల్గా స్ట్రాంగ్ కంపెనీ టైటాన్. అలాగే నెక్స్ట్ స్టాక్ ఇవాళ చూస్తే కనుక నెక్స్ట్ టాప్ 5 లూజర్స్ చూద్దాం ఒకసారి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ₹900 నుంచి పడుతూ వచ్చింది. ₹600 దగ్గర సపోర్ట్ ఉన్నట్టుగా మనం అనుకున్నాము. సపోర్ట్ దగ్గర మనం ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొంచెం రికవరీ కన్సాలిడేషన్ వస్తే బై అనుకున్నాం. కానీ ఇవాళ చూస్తే కనుక ₹600 కీలకమైన లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది. ఇవాళ భారీగా క్షీణించింది. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా భారీగా పడిపోయింది. ఇవాళ ఇంచుమించు 8.5% వరకు పడిపోయింది ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. మొన్న ఇటీవల కాలంలో మన ఫిబ్రవరిలో ₹575 దగ్గర ఒక లో చూసాము. ఆ లోని కూడా బ్రేక్ చేసి ఇవాళ ₹555 దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ కనుక నెక్స్ట్ రానున్న రోజుల్లో కనుక 600 దగ్గర కీలకమైన లెవెల్ ఉంది కాబట్టి 600 పైన కనుక బౌన్స్ బ్యాక్ అయ్యి 600 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ అయ్యి వీక్లీ చార్ట్లో కనుక 600 పైన కనుక నిలబడితే టైటాన్ని బై చేయొచ్చు.
యాజ్ ఇట్ ఈస్ రైట్ ఆన్ 600 రూపీస్ కింద వీక్గా ఉంది కాబట్టి బహుశా షార్ట్ టర్మ్ 520, 530 వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ ఇవాళ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 110, 120 లెవెల్స్ని కూడా బ్రేక్ చేసింది. ఇవాళ ఇంచుమించు 5% వరకు పడింది. ఎస్ బ్యాంక్లో కరెక్షన్ కూడా ఆగట్లేదు. ₹103.95 క్లోజ్ అయింది ఎస్ బ్యాంక్. సో కీలకమైన లెవెల్స్ ఈ లెవెల్లో చూస్తే కనుక ప్రీవియస్ హిస్టరీ రీసెంట్గా లేదు కాబట్టి 100 రూపీస్ అనేది ఒక మేజర్ సైకలాజికల్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు, మానసిక సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. సో 100 రూపాయల దగ్గర నిలుస్తాం చూద్దాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ వీక్ కూడా కొంచెం నెగిటివ్ వార్తలు రావడంతో ఎస్ బ్యాంక్లో కూడా ఒక డీప్ కరెక్షన్ అనేది రావడం మనం చూస్తున్నాం. అలాగే ఇవాళ నెక్స్ట్ టాప్ లూజర్ చూస్తే కనుక 4.5% వరకు పడిపోయిన స్టాక్ యూపీఎల్ మనం గత కొన్ని రోజులుగా షోలో చెప్పుకుంటున్నాము. చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ అని. యూపీఎల్ చూస్తే కనుక కంటిన్యూస్గా పెరుగుతూ వస్తున్న స్టాక్ యూపీఎల్. కానీ ఇవాళ చూస్తే కనుక టెక్నికల్గా ఒక చిన్న రియాక్షన్ వచ్చింది. ఇది నార్మల్ టెక్నికల్ రియాక్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే యూపీఎల్ గత కొన్ని రోజులుగా మనం అనుకుంటూనే ఉన్నాము. ఇంచుమించు ₹600 దగ్గర నుంచి మొన్న అక్టోబర్లో ₹1,050 వరకు పెరిగింది యూపీఎల్. సో ఇంత భారీగా పెరిగింది కాబట్టి కంటిన్యూస్గా ఒక అప్ ట్రెండ్కి వెళ్ళటం చూస్తున్నాం. కాబట్టి ఇటీవల కాలంలోనే లాస్ట్ 1 వీక్ కానీ ఒక కరెక్షన్ ట్రెండ్ గురైంది. సో కరెక్షన్ డ్యూ ఉంది కాబట్టి ఆ కరెక్షన్ అనేది ఇప్పుడు రావడం అని చూస్తున్నాము. కింద లోయర్ లెవెల్ చూస్తే కనుక 900 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ₹950 దగ్గర ట్రేడ్ అవుతుంది. ₹907 దగ్గర ఎందుకు సపోర్ట్ అంటే మనకి మార్చిలో, ఏప్రిల్లో 2 వారాల పాటు ఇంచుమించు ₹900 దగ్గర ప్రీవియస్ డేటా ప్రకారంగా ఒక బేస్ ఏర్పడింది. అక్కడ ఒక బాటమ్ ఏర్పడింది వీక్లీ చార్ట్లో కాబట్టి. సో ₹900 అనేది ఒక స్ట్రాంగ్ లెవెల్ అనుకోవచ్చు. పైగా ₹1000 నుంచి ఒక 10% తీసుకుంటే ₹900 క్లియర్గా సపోర్ట్ కనిపిస్తుంది. కాబట్టి బహుశా ₹900 దగ్గర కనుక నిలబడితే కనుక అక్కడ యూపీఎల్ బై చేయొచ్చు. కొన్ని స్టాక్స్ మనం చూస్తున్నాము అప్ ట్రెండ్లో బాగా పెరిగిపోయిన తర్వాత హై లెవెల్లో కరెక్షన్ వస్తుంది. ట్రెండ్ మటుకు రివర్స్ అవ్వకుండా హై లెవెల్స్లోనే కరెక్షన్ రావడం మనం చూస్తున్నాం. అటువంటి స్టాక్స్ని షార్ట్ టర్మ్లో నెక్స్ట్ ర్యాలీలో పిక్ చేయడం మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నట్టు కోటక్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, అలాగే ఇప్పుడు చూస్తే కనుక యూపీఎల్ లాంటి స్టాక్స్ ట్రెండ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి అప్ ట్రెండ్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి వాటిని నెక్స్ట్ ర్యాలీలో ఒక కరెక్షన్ తర్వాత బై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ₹407 క్లోజ్ అయింది. 3% పైగా పడింది. ఇవాళ అదానీ పోర్ట్స్. అదానీ గ్రూప్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము బాగా పెరగటం అనేది మనం చూస్తున్నాము. ₹360 నుంచి ₹430 వరకు పెరిగి ₹60 అంటే ఇంచుమించు 15% వరకు 15% షార్ట్ టర్మ్లో ఇవ్వడం మనం చూస్తున్నాము. ప్రస్తుతం ₹407 క్లోజ్ అయింది. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక చాలా కాలం ఒక అప్ ట్రెండ్ తర్వాత ఇప్పుడు ఒక స్ట్రాంగ్ రివర్సల్ చూసాము. కానీ దిగువన 390 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. మొన్న ఏప్రిల్లో చూస్తే కనుక 2-3 వారాల పాటు 390 దగ్గర ఒక లెవెల్ ఏర్పడింది. అలాగే మొన్న జనవరిలో చూస్తే కనుక 390, 380 లెవెల్స్లో ఒక స్ట్రాంగ్ లెవెల్ ఏర్పడింది. కాబట్టి అక్కడ కొంచెం వచ్చి నిలబడి అక్కడ కన్సాలిడేషన్ అవుతే కనుక 380 లెవెల్స్లో కన్సిడర్ చేయొచ్చు షార్ట్ టర్మ్లో ఒక బై పొజిషన్కి. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా ఇవాళ బాగా కరెక్ట్ అయింది. ఇవాళ ఇండస్ ఇండ్ బ్యాంక్ చూస్తే కనుక ఇంచుమించు 2.5% వరకు పడింది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ₹1,800 నుంచి కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. మధ్యలో చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చినప్పటికీ స్టాక్ నిలబడలేకపోతుంది. ₹1,300 దగ్గర గట్టి సపోర్ట్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ₹1,380 క్లోజ్ అయింది. 1,300 దగ్గర ఎందుకు సపోర్ట్ అంటే మొన్న అక్టోబర్లో చూస్తే కనుక ₹1,333 దగ్గర ఒక బాటం ఏర్పడింది. అలాగే మేలో చూస్తే కనుక 1,340 లెవెల్స్లో ఒక బాటం ఏర్పడింది. ఈ 1,330 నుంచి కొంచెం స్లైట్గా ఒక 1 or 2% స్టాండర్డ్ డివియేషన్ తీసుకున్నా కూడా ₹1,300 దగ్గర ఒక మేజర్ లెవెల్ కనిపిస్తుంది. కాబట్టి అక్కడ కొంచెం కరెక్షన్కి ఆగే అవకాశాలు కనిపిస్తుంది. మొన్నటి వరకు ఇండస్ ఇండ్ బ్యాంక్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. కానీ ఈ మధ్య మనకి రిజల్ట్స్ డిసప్పాయింట్ చేయడంతో ఇండస్ ఇండ్ బ్యాంక్ అప్పటి నుంచి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి పెద్ద తేరుకోలేదు. ఈ మధ్య కొంచెం కరెక్ట్ అయిన తర్వాత 1800 నుంచి ₹1,380 పడిన తర్వాత వాల్యుయేషన్స్ కొంచెం రీజనబుల్ లెవెల్స్కి వచ్చింది. కన్సిస్టెంట్గా స్ట్రాంగ్గా గ్రోత్ ఇస్తున్న కంపెనీ ఇండస్ ఇండ్ బ్యాంక్. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక మరీ తక్కువ కాకపోయినా మిగతా బ్యాంక్స్తో పోలిస్తే కొంచెం కంపారిటివ్గా బెటర్గానే వాల్యుయేషన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. మొన్న రిజల్ట్ తప్ప అంతకొంత రిజల్ట్స్ వరకు చాలా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్న కంపెనీ ఇండస్ ఇండ్ బ్యాంక్.
సో ఓవరాల్గా ఇండస్ఇండ్ బ్యాంక్ పాజిటివ్గా ఉంది. కాకపోతే మన రియాక్షన్ వచ్చినప్పటి నుంచి హై నుంచి పడింది 1300 దగ్గర ప్రస్తుతం సపోర్ట్ కనిపిస్తుంది. ఇది నెక్స్ట్ లెవెల్, మనం ఈ లెవెల్లో వాచ్ చేయాల్సిన లెవెల్. ఒకవేళ 1300 దగ్గర కనుక సస్టైన్ అవుతే అక్కడ షార్ట్ టర్మ్ కోసం బై చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఒకసారి ఇప్పుడు చూసింది మన ఏ గ్రూప్ స్టాక్స్. ఇప్పుడు నెక్స్ట్ మన ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం ఏమేమి పెరిగాయి అనేది. ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ 4.5% వరకు పెరిగిన స్టాక్ ఇవాళ ట్రెంట్ ఓవరాల్గా మనం చూస్తే కనుక రీటైల్ రంగంలో ఉన్న ఈ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 4.5% వరకు పెరిగి 414 రూపాయల్లో క్లోజ్ అయింది ట్రెంట్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 300 రూపాయల నుంచి 420 రూపాయల వరకు ఆల్మోస్ట్ ఆ లెవెల్స్ వరకు వెళ్ళి ఇప్పుడే కొంచెం కరెక్షన్ ట్రెండ్కి గురైన స్టాక్. ఓవరాల్గా చూస్తే కనుక ట్రెంట్ మంచి డివిడెంట్ ఇస్తున్న ఒక కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ ట్రెంట్. ఓవరాల్గా ట్రెంట్ కాకపోతే కొంచెం వాల్యుయేషన్ సైడ్ బాగా హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. మొన్న ఇటీవల కాలంలో క్వార్టర్ రిజల్ట్ మటుకు చూస్తే కొంచెం మార్చిలో డిసప్పాయింట్ చేసింది అనుకోవచ్చు ట్రెంట్. అలాగే ఓవరాల్గా మనకి ఈక్విటీ కూడా చూస్తే కనుక తక్కువగానే, కాకపోతే డెట్ కొంచెం కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ రీజనబుల్గానే ఉందనుకోవచ్చు ట్రెంట్ ఫండమెంటల్స్. సో టెక్నికల్గా కూడా చూస్తే కనుక ట్రెంట్ బాగా పెరిగింది. కాకపోతే ఈ హయ్యర్ లెవెల్స్లో ఇప్పుడే కొంచెం ఒక రియాక్షన్ మోడ్లో ఉంది కాబట్టి ట్రెంట్ని ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయడం మంచిది. ఓవరాల్గా స్టాక్ చూస్తే కనుక ట్రెంట్లో కొంచెం కన్సాలిడేషన్ ముగించుకున్నాక కొంచెం ఏదైనా ఒక డీప్ రియాక్షన్ వస్తే కనుక బై చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ ఇంచుమించి 300 రూపాయల నుంచి 420 రూపాయల వరకు పెరిగి ఈ 400 రూపాయల 20 రూపాయల్లో సస్టైన్ కొంచెం కన్సాలిడేషన్ ట్రెండ్లో ఉందనుకోవచ్చు ట్రెంట్. రీజనబుల్ కంపెనీ ట్రెండ్. నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే కనుక ఇందాక మనం అఫ్కోర్స్ నెక్స్ట్ టాప్ సింఫనీ. ఇవాళ 3.5% వరకు పెరిగింది సింఫనీ మనకి తెలిసిందే. ఇది ఒక స్ట్రాంగ్గా ఒక ఎయిర్ కూలర్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ సింఫనీ. ఫండమెంటల్గా చూస్తే కనుక సింఫనీ మంచి పెర్ఫార్మింగ్ స్టాక్. సీజన్ కూడా వచ్చింది కాబట్టి ఈ మధ్య లాస్ట్ 6 monthsగా పెరుగుతూ వచ్చింది సింఫనీ. మొన్న ర్యాలీ అక్టోబర్లో మనకి చాలా స్టాక్స్ అప్ ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు 850 రూపాయలు 900 రూపాయల దగ్గర స్ట్రాంగ్ బేస్ ఏర్పడి సింఫనీకి ఇంచుమించు 1500 రూపాయల వరకు పెరిగి ఆల్మోస్ట్ మనకి సీజన్ ఎండింగ్ సమయానికి పీకౌట్ అయినట్టు కనిపిస్తుంది 1700 దగ్గర షార్ట్ టర్మ్లో. బట్ లోయర్ లెవెల్లో చూస్తే కనుక 1150 1200 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది సింఫనీ. 1200 రూపాయల దగ్గర ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. వాల్యుయేషన్స్ చూస్తే కనుక కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా కూడా బాగా స్ట్రాంగ్ రన్అప్ వచ్చేసింది కాబట్టి ప్రస్తుతానికి కొంచెం అవాయిడ్ చేయడం మంచిది సింఫనీ. కన్సిస్టెంట్గా మంచి పెర్ఫామ్ చేస్తున్న కంపెనీ, అలాగే ఒక మంచి డివిడెంట్ ఇస్తున్న కంపెనీ సింఫనీ. వీళ్ళ పేరుతో పోలిస్తే మిగతా వైట్ గుడ్స్ మ్యానుఫ్యాక్చర్తో పోలిస్తే వాల్యుయేషన్స్ P/E రేషియో కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. మరి మిగతావి చూస్తే కనుక బజాజ్ ఎలక్ట్రికల్స్ కానీ TTK ప్రెస్టీజ్ చూస్తే కనుక కొంచెం తక్కువ వాల్యుయేషన్స్లో కనిపిస్తుంది. సింఫనీ మొన్న లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. కానీ మొన్నటి వరకు డిసెంబర్ వరకు చూస్తే కనుక రిజల్ట్స్ బాగా ఉంది. మనం మార్చ్ మటు కొంచెం డిసప్పాయింట్ చేసింది అనుకోవచ్చు. సేల్స్ బాగా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కరెక్షన్ ప్రాఫిట్స్ మటుకు కొంచెం తగ్గాయి సింఫనీకి. ఈక్విటీ బాగా తక్కువగా ఉంది, అదొక మేజర్ అడ్వాంటేజ్. డెట్ కొంచెం ఉన్నప్పటికీ పర్వాలేదు, నార్మల్ డెట్ అనుకోవచ్చు సింఫనీకి. సో వాల్యుయేషన్స్ హయ్యర్ సైడ్ ఓవర్ బాట్ పొజిషన్ కాబట్టి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నప్పటికీ ట్రెండ్ సింఫనీని కొంచెం ఒక కరెక్షన్ తర్వాత బై చేయొచ్చు. కొంచెం కూల్ ఆఫ్, కొంచెం టెక్నికల్ కరెక్షన్ తర్వాత బై చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ పెరిగిన స్టాక్ 3.2% వరకు బయోకాన్ మనం ఇన్ఫాక్ట్ చాలాసార్లు చూసాము. 600 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. కానీ బయోకాన్ ఇప్పుడు చూస్తే కనుక వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ పెర్ఫార్మింగ్ ఫార్మా కంపెనీ. కానీ కరెక్షన్కి బాగా తీవ్రంగా గురవటము. ఇప్పుడు ప్రస్తుతానికి 240 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది బయోకాన్. హై నుంచి పోలిస్తే గత 6 నెలల క్రితం హై నుంచి పోలిస్తే బయోకాన్ ఇప్పుడు అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చింది అనుకోవచ్చు ఫార్మా కంపెనీ. బట్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక బయోకాన్ కొంచెం డిసప్పాయింట్ చేయటము, ఈ స్టాక్ కూడా బాగా డీప్ రియాక్షన్ రావటము తోటి కొంచెం ప్రస్తుతానికి అంత పాజిటివ్గా సెంటిమెంట్ కనిపించట్లేదు బయోకాన్లో. ఓవరాల్గా వాల్యుయేషన్స్ చూస్తే కనుక కొంచెం ఈ మధ్య తగ్గిన
తగ్గినప్పటికీను బట్ కానీ స్టిల్ హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది కంపారిటివ్గా మిగతా స్టాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డీస్ అరబిందోతో పోలిస్తే బయోకాన్ ఇంకా కొంచెం హయ్యర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. డెట్ కూడా కొంచెం తగ్గించుకుంది బయోకాన్. అలాగే మనకి ఈక్విటీ చూస్తే కొంచెం ఎక్కువగా ఉంది, అలాగే డెట్ కూడా ఇంకా కనిపిస్తుంది బయోకాన్లో. సో ఇవన్నీ కొన్ని కన్సర్న్స్ అలాగే కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే కనుక 108 రూపాయల్లో ఇంచుమించు 3% వరకు పెరిగిన స్టాక్ ఎన్ఎండిసి. ఈ మధ్య చూస్తే కనుక ఈ సెగ్మెంట్ స్టాక్స్ ఒక మినరల్ సంబంధించిన వరకు ఇప్పుడే కొంచెం ఒక స్వల్ప రికవరీ అనేది రావటం మనం చూస్తున్నాము. ఎన్ఎండిసి అనే విషయం వస్తే కనుక 990 రూపాయల దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. ఎందుకంటే మనం డిసెంబర్లో, జనవరి, ఫిబ్రవరి, మేలో ఒక 3-4 నెలలు, ఈ 6 నెలల్లో 90 రూపాయల దగ్గర క్లియర్ బాటమ్ ఏర్పడింది ఎన్ఎండిసికి. బాటమ్ ఏర్పడి ఇప్పుడే ఒక స్వల్ప రికవరీ వస్తుంది. కానీ ఓవరాల్గా చూస్తే కనుక 110 లెవెల్స్ దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్టోబర్, నవంబర్లో అలాగే మన మార్చిలో ఈ 3 నెలల పాటు 3 మేజర్ టాప్స్ ఏర్పడింది. టెక్నికల్గా ఎన్ఎండిసికి 110 లెవెల్స్ దాటలేకపోతుంది. 115 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇంచుమించు ఆ లెవెల్స్కి చేరువలో ఉంది కాబట్టి ఎన్ఎండిసికి ఆ లెవెల్లో 115 లెవెల్స్లో కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వాల్యుయేషన్స్ చూస్తే కనుక ఈ మినరల్ సంబంధించిన స్టాక్కి చాలా తక్కువగా ఉన్నప్పటికీ అంత స్ట్రాంగ్గా గ్రోత్ అయితే మనకి లేకపోవడంతో ఈ స్టాక్లో మనకి అంత స్ట్రాంగ్ అప్ మూమెంట్ రాలేదు. ఇలాంటి ఒక అఫ్కోర్స్ మంచి ప్రాఫిట్స్ ఉన్న కంపెనీస్కి ఎప్పుడు డివిడెంట్ బాగా ఇస్తుంది. అలాగే ఎన్ఎండిసి కూడా మంచి డివిడెంట్ ఇస్తున్న ఒక మంచి డెట్ ఫ్రీ కంపెనీ. ఇన్ఫ్యాక్ట్ ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక మిగతా స్టాక్స్ అన్నిటికీ కూడా వాల్యుయేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. కానీ వాల్యుయేషన్స్ స్టాక్ ప్రైస్ తక్కువగా ఉన్నంత మాత్రాన అట్రాక్టివ్ లెవెల్స్ అనుకోలేము. ఎందుకంటే ఇది ఒక్క సైడే, దీన్ని క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్ అంటారు ఫండమెంటల్లో. అలాగే మనకి ఫ్యూచర్ అవుట్లుక్ గ్రోత్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటారు, అది క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఉంటారు. సో ఈ మినరల్స్ మైనింగ్ సంబంధించిన కంపెనీస్లో ఓవరాల్గా మనకి వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గా ఉన్న ఫ్యూచర్ ఇమీడియట్గా అంత స్ట్రాంగ్ పాజిటివ్గా లేకపోవడంతో అంత స్ట్రాంగ్ బయింగ్ కూడా రావట్లేదు. మిగతా మినరల్ సంబంధించిన కంపెనీ చూస్తే కనుక వేదాంత కానీ, మోయిల్ కానీ, జిఎండిసి, కోల్ ఇండియా ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్లో P/E వాల్యుయేషన్స్ ఉన్నాయి. ఎన్ఎండిసి కూడా <7లో కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ ఓవరాల్గా మనకి చూస్తే కనుక అంత స్ట్రాంగ్ అప్ బయింగ్ అయితే రావట్లేదు. ప్రాఫిట్స్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, గ్రాస్ ప్రాఫిట్స్, నెట్ ప్రాఫిట్స్. కాకపోతే ఇటువంటి కంపెనీస్కి మనకు తెలుసు హ్యూజ్ ఈక్విటీ ఉంటుంది, కొన్నిసార్లు డెట్ కూడా ఉంటుంది. సో అది ఒక మేజర్ కన్సర్న్ ఈ సెక్టార్కి. సో ప్రస్తుతానికి టెక్నికల్గా ఫండమెంటల్ బాగున్నా, టెక్నికల్గా 115 లెవెల్స్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ క్లియర్గా కనిపిస్తుంది ఎన్ఎండిసికి. నెక్స్ట్ టాప్ గెయినర్ ఒకసారి చూద్దాం మనం ఫోనిక్స్. నెక్స్ట్ టాప్ 5 గెయినర్స్ చూద్దాం ఒకసారి మనం. ఫోనిక్స్ మిల్స్ ఇవాళ 2.5% పైగా పెరిగింది. DCM శ్రీరామ్ 2.5% పైగా పెరిగింది. అవంతి ఫీడ్స్ 2.5% పెరిగింది. వాబ్రా రియాలిటీ 2.5%, కోటక్, ఏరీస్ లైఫ్ సైన్సెస్ 2.3% పెరిగింది. అడ్వాన్స్ ఎంజైమ్, DLF, జ్యోతి ల్యాబ్స్, టాటా మెటాలిక్స్, బిర్లా సాఫ్ట్, కేఎస్ ఇంటర్నేషనల్, క్యాడిలా హెల్త్ ఇవన్నీ కూడా ఒక యావరేజ్గా 2% వరకు పెరిగాయి. అలాగే నెక్స్ట్ ఒకసారి టాప్ లూజర్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ లూజర్స్ ఒకసారి మనం ఎన్ఎస్సిలో చూస్తే కనుక ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక జైన్ ఇరిగేషన్ ఇవాళ భారీగా పతనమైంది. 19 రూపాయల 70 పైసల్లో క్లోజ్ అయింది. నిన్న 27 నుంచి ఇవాళ బిలో 20కి వచ్చేసింది, భారీగా క్రాష్ అయింది. ఇవాళ చాలా స్టాక్స్ చూస్తే కనుక భారీగా పడ్డాయి, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్. ఇండెక్స్ చూస్తే కొంచెం స్టడీగా ఉన్నప్పటికీ ఈ స్టాక్స్లో కరెక్షన్ చూస్తుంటే హ్యూజ్ సెల్ ఆఫ్ కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా ఎఫ్ఐస్ సెల్లింగ్ మోడ్లో ఉన్నట్టు కనిపిస్తుంది, అందువల్ల మార్కెట్ పడింది. సో నేను అనుకోవడం మార్కెట్లో ఇప్పుడు మనం చూడాల్సిన ప్రధానమైన ఇండికేటర్ ఎఫ్ఐస్ యాక్టివిటీ ఒకటి, మిగతా ఏది అసలు కూడా అవసరం ఉండదనిపిస్తుంది. ఎఫ్ఐస్ కొంటే మార్కెట్ పెరుగుతుంది, ఎఫ్ఐస్ అమ్మితే మార్కెట్ పడుతుంది. కాబట్టి వాళ్ళ మూమెంట్ ఒక్కటి కనుక కరెక్ట్గా గేజ్ చేయగలిగితే కనుక మార్కెట్ ట్రెండ్ని ఈజీగా ఫాలో చేయొచ్చు అనిపిస్తుంది. మిగతా ఫ్యాక్టర్స్ ఏవి అసలు చూడాల్సిన అవసరం కూడా ఉండదనిపిస్తుంది. ఇవాళ జైన్ ఇరిగేషన్ తర్వాత నెక్స్ట్ జెట్ ఎయిర్వేస్ సంక్షోభం మనకు తెలిసిందే, 18% వరకు పడింది. ఇవాళ హెచ్డిఎల్ 15 రూపాయల బిలో వచ్చేసింది, 14 రూపాయల 60 పైసల్లో క్లోజ్ అయింది, 15% పడింది. రిలయన్స్ క్యాపిటల్ 15% పడింది. మొన్నటి వరకు మనం చూసాం 210, 220 రూపాయల నుంచి 54 రూపాయలకి వచ్చేసింది.
వక్రంజీ కంటిన్యూ అవుతూనే ఉంది. తన డౌన్ ట్రెండ్ని 13.5% పైగా పడింది. అరవింద్ 13.5% వరకు పడింది. ఎస్ఆర్ఏ ఇన్ఫ్రా 18 రూపాయల కింద క్లోజ్ అయింది, 10% మైనస్ తోటి. ఐఆర్బి ఇన్ఫ్రా 94 రూపాయల క్లోజ్ అయింది, 10% లాస్ తోటి. జేపీ అసోసియేట్స్ ₹2.67 క్లోజ్ అయింది, 10% పడింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ 10% వరకు పడింది. హెచ్ఈజీ 9%. రిలయన్స్ పవర్, సుజ్లాన్, బిఎంఎల్, వోకార్డ్, దిలీప్ బిల్డ్కాన్, ఐఎఫ్సిఐ, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, టీవీ18 బ్రాడ్కాస్ట్, అదానీ ట్రాన్స్మిషన్, రిలయన్స్ ఇన్ఫ్రా, పిరమిడ్ ఎంటర్ప్రైజెస్, ఫిలిప్స్ కార్బన్, ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్, బలరాంపూర్ చిమ్నీ, యూకో బ్యాంక్, డెల్టా కార్ప్, టేక్ సొల్యూషన్స్, జేఎం ఫైనాన్షియల్స్, ఫస్ట్ సొల్యూషన్, రేమండ్, ఇవన్నీ కూడా ఒక 5 to 5.5% వరకు భారీగా పడిపోయిన స్టాక్స్. సో మార్కెట్ ఇవాళ మనకి ఇండెక్స్ కొంచెం ఏదో పాజిటివ్గా ఉన్నట్టు కనిపించినా మనకి ఓవరాల్గా మనకి స్టాక్స్ అన్నీ కూడా భారీగా పడ్డాయి. పెరిగిన స్టాక్స్ చూస్తే కనుక అతి తక్కువ వాల్యూ తోటి పెరిగింది. సో దీన్ని బట్టి అండర్లైనింగ్ సెంటిమెంట్ చూస్తే కనుక బాగా బేరిష్గా కనిపిస్తుంది. మార్కెట్ ఇవాళ మూమెంట్ చూస్తుంటే పెద్ద రికవరీ లక్షణాలు ఏమీ కనిపించట్లేదు. ఇక రేపు ఎల్లుండి టెక్నికల్ విషయానికి వస్తే కనుక మార్కెట్లో 11,650 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఈ లెవెల్ కింద ట్రేడ్ అవుతే నెక్స్ట్ లెవెల్ 11,450, అంటే ఇంకొక 200 పాయింట్స్ వరకు డౌన్ సైడ్ రిస్క్ కనిపిస్తుంది. బట్ కానీ మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూడాలి, ఎక్కడ కన్సాలిడేషన్ తీసుకొని ఎక్కడ స్టెబిలిటీ వస్తుందో చూడాలి. అప్పుడు మనకి పాజిటివ్ ఇండికేషన్ వచ్చిన తర్వాత బై చేయొచ్చు. అప్పటి వరకు మార్కెట్ని కొంచెం దూరంగా ఉంటే మంచిది. సో ఓవరాల్గా మార్కెట్ వీక్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ క్లోజింగ్ రిపోర్ట్.